నందు సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నారండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 41వ వచనం. అందుకు ప్రభు, మాతా నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుని అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ప్రార్థన చేసి పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, తండ్రి భగవత మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నాయన కూడికంతట్లో మీరు నడిపించండి. వాక్యం బోధించండి. లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు బలం అని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాట పేరు ఏంటంటే అవసరమైనది ఒక్కటే. అవసరమైనది ఏంటది? ఒక్కటే. అదే ఏంటంటే దేవుని వాక్యం. అంతకు మించి ఏ ఒక్కటి కూడా అవసరం అనేది లేదు. ఈ రోజున స్త్రీలు ఎలా ఉన్నారు అని అంటే, వాక్యాన్ని చదివేవారు ఉన్నారు, చదవని వారు ఉన్నారు, వినేవారు ఉన్నారు, వినని వారు ఉన్నారు, ప్రార్థన చేసేవారు ఉన్నారు, చేయని వారు ఉన్నారు, కుటుంబాన్ని పట్టుకునేవారు ఉన్నారు, కూర్చుకునేవారు ఉన్నారు. ఇన్ని విధాలుగా స్త్రీలు ఉన్నారు. ఇక్కడ మార్తా మరియ సందర్భం చూస్తే మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. అది ఆమె యొద్ద నుంచి ఎవ్వరు కూడా తీసివేయలేరు అని యేసుక్రీస్తు ప్రభువారే చెబుతూ ఉన్నారు. అవసరమైనది ఏంటి అని అంటే ఒకటే, అది వాక్యం. పురుషునికైనా స్త్రీకైనా ప్రతి ఒక్కరికి అవసరమైనది ఏంటి అని అంటే వాక్యం. ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది, నీకు నెమ్మదిస్తుంది, నిన్ను కాపాడుతుంది. అన్ని విషయాల్లో నిన్ను పాపం చేయకుండా కూడా కాపాడుతుంది, నిన్ను రక్షిస్తుంది వాక్యం. ఈ రోజున స్త్రీలు ఎంట ఉండి, బైబిల్ గ్రంథం చెప్తున్న విషయం, తీతుకు 2వ అధ్యాయం, ఎవరి స్త్రీలు ఎంట ఉండి తమ భర్తకు పిల్లలకు వాక్యం నేర్పుకోవాలని గ్రంథం చెబుతూ ఉంది. ఎలా ఉండాలి అని అంటే, ఈ రోజున చాలా మంది ఎక్కువగా పురుషులకి స్త్రీలకి అందరికీ ఎక్కువగా ఫోన్ వచ్చేసింది. చేతిలో ఫోన్ రావటం వలన ఫోన్ ఎక్కడే పడితే అక్కడికి తీసుకెళ్ళిపోవటం, ఇద్దరు ముగ్గురు కూర్చొనేసి స్త్రీలే కూర్చొని ఆ ఫోన్ తీసుకొని అందులో వ్యర్థమైన ఎన్ని చూడటం. ఇంకేం చూస్తారు వీళ్ళు? వ్యర్థమైన ఏంటి? వాళ్ళు చూసేయండి, స్త్రీలు చూసేయండి, పోనీ పిల్లలు చూసేయండి రీల్స్, పురుషులు చూసేయండి సినిమాలో, అందులోనే లేకపోతే వేరే వేరే చూస్తూ ఉంటారు. స్త్రీలు చూసేయండి మా ఊరంట మీ ఊరంట, వంట. తర్వాత ఇంకా చూసేయండి సినిమాలు కూడా తక్కువే. స్త్రీలు సినిమాలు చూడరు. ఏం చూస్తారు? సీరియల్ చూస్తారు. ఎందుకనంటే అందులోని ఒకడి మీద ఒకళ్ళ కక్ష, ఒకడి మీద ఒకళ్ళు ఎవరిని అటెండ్ చేయాలి అనేది ఎక్కువగా ఏం చూస్తారనంటే స్త్రీలు సీరియల్ చూస్తారనమాట. చాలా పేర్లు ఉన్నాయి సీరియల్కి. ఎన్ని పేర్లు ఉన్నాయండి మనకు తెలియదులే, కానీ చాలా పేర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేచిని బట్టి ఒక్కొక్కళ్ళు చూస్తూ ఉన్నారు. యవనస్తులు ఏం చూస్తారు అని అంటే ఫోన్లో వాళ్ళకి ఇష్టమైనయే వాళ్ళు ఏం చేస్తుంటారు? చూస్తూ ఉంటారు. కానీ ఈ రోజున స్త్రీలోనైనా పురుషుల్లోనైనా వాక్యం చదివేవాడు ఎవరో, వినేవారు ఎవరో, చెప్పేవారు ఎవరో? మరియ ఏమెన్నుకున్నది? ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. అవసరమైనది ఒక్కటే, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడి. ఈరోజు స్త్రీనే యుద్ధానికి సిద్ధమైతే పురుషుడు ఇంకెలాగా?
పురుషునికి మంచి మాటలు చెప్పి లేకపోతే ఆ పురుషుణ్ణి సరైన దారిలో పెట్టుకునే విధానం స్త్రీది. నీ భర్తకు వాక్యము ప్రార్థన తెలియకపోతే నీ పవిత్ర ప్రవర్తన చూసి లాభట్టబడవచ్చు ఉంటుంది. కానీ స్త్రీనే ముందు యుద్ధానికి సిద్ధం అంటే ఇక పురుషుడు ఏం చేస్తారు? ఒక ఆవంట ఏం చేసిందంటే ఒక అపార్ట్మెంట్లోని ఉంటూ ఉంటే ఏం చేసిందంటే, ఖాళీగా ఉంటే అనేకమైన ఆలోచనలు వస్తాయి కండి. వీళ్ళకి ఏం మొదలైందంటే, ఇద్దరికి ఆ అపార్ట్మెంట్లో ఉండే స్త్రీలకి వేరే వేరే వాళ్ళిద్దరికి గొడవ వచ్చింది. ఆ వచ్చే సందర్భంలో వీళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరూ ఆమె భర్త వీళ్ళిద్దరు జాబులు. అయితే వీళ్ళు ఏం చేశారనంటే, వీళ్ళు అరుచుకొని ఎవరిని అన్నారంటే భర్తను అన్నారు. ఆయన అట్ట అనేసరికి ఇంకేముంది, ఈయన వచ్చేసరికి జాబ్ నుంచి డ్యూటీ నుంచి వచ్చేసరికి ఆమె నన్ను ఇట్టంది, మిమ్మల్ని కూడా ఇట్టందండి అని అనేసరికి ఆయన ఏం చేసిండు, ఏంటి నేను లేకుండా చూసి నన్ను ఎలా అంటారా అని ఆయన ఒక రాడు తీసుకొచ్చాడు. తర్వాత ఈయన ఇంకా యువతల పక్క ఈయనేం చేసిండు, ఏమో కూడా చెప్తుంది అంటే వేరే ఇంకొక ఆమె ఉంది కదా, ఆమె కూడా ఆయనకి చెప్పింది. అంటే వీళ్ళిద్దరూ డ్యూటీలకి పనులకి వెళ్ళొచ్చే జాబులకి వెళ్ళొచ్చే వాళ్ళకి ఇంటికాడ ఉండి వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారు, వీళ్ళు అరుచుకున్నాయే కాక వాళ్ళకి చెప్పారు, నిన్ను ఇలా అన్నారు అలా అన్నారు అయ్యేనా అన్నారు. ఇద్దరూ కలిసి ఆ ఆవేశంలోని నన్ను అంటావా మీ ఆమె ఎన్నిద్దా అని వీళ్ళిద్దరూ కలిసి అట్ట కొట్టుకొని ఆ సమయంలో వీళ్ళ దగ్గర ఉన్న రాడ్డు ఒక్కళ్ళకొక్కళ్ళు తగిలి అందులో ఒక ఆయన చనిపోయాడు. చనిపోతే ఏం జరిగింది, తీసుకుపోయి జైల్లో వేసేసాడు. ఇప్పుడు జరిగిన విషయం ఏంటి, ఏం జరిగింది అక్కడ, ఒక ఆయన చనిపోయాడు, ఒక ఆయన తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి కుటుంబాలు ఏంటి పరిస్థితి, ఇప్పుడు ఈమెకే ఆధారం లేదు, ఇప్పుడు ఏమకే ఆధారం లేదు. చూశారంటే ఆవేశాలు కోపాలు ఇవన్నీ కూడా అవి ఎంతవరకు దారి తీస్తే అనుకున్నారు. స్త్రీ కూర్చొని వాక్యం చదువుకోవడం కాదు, ఈ రోజున ఫోన్ వచ్చిన కాడి నుంచి ఇంటింటికి తిరగటం ఒక్కప్పుడు తిరిగారు. ఇప్పుడు ఫోన్ వచ్చిన కాడి నుంచి ఫ్రీ కాల్స్ అవ్వటం వల్ల ఏం ఫోన్లు అసలు ఏం మీటింగ్. ఇక్కడ మాత్రము మరియా ఏమనుకున్నది, ఉత్తమమైనది ఎన్నుకున్నది, అవసరమైన దానిని వెన్నుకున్నది. చూసారంటే అది ఆమె వద్ద నుంచి తీసేయబడదు. నీ కోపం వలన నీ మాటల వలన నీ కుటుంబం చికాకైతుంది, కానీ బైబుల్ చదవటం వలన నీ కుటుంబం బాగుపడుతుంది. నువ్వు ప్రార్థన చేయటం వలన ఏం జరుగుతుందో తెలుసండి, దేవుని కృపా కాపుదల ఉంటుంది. ఒక సందర్భం, ఇప్పుడు వాక్య సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను ఆ సందర్భం. ఇప్పుడు ప్రార్థన సందర్భం చెబుతున్నాను. ఏంటంటే ఎక్కడో కాదు, విజయవాడలో జరిగిన విషయమే. విజయవాడలో కానిస్టేబుల్ ఆయన పోలీస్ భార్య ప్రార్థనకి వెళుతుందని వెళ్ళొద్దని చెప్పినందుకు ఆయన చెప్పిండు, అయినా వెళ్ళింది. వచ్చిన తర్వాత ఆమెను బాగా కొట్టేసి లోపల పెట్టేసి గదిలో పెట్టేసి ఈయన బండి వేసుకొని వెళ్ళిపోతూ ఉంటే బ్రేక్ ఎదురుగా వచ్చి బ్రేక్ నొక్కటంతోనే వెళ్ళి పక్కన సైడ్ ఉన్న డివైడర్కి తగిలటంతోనే పడిపోవడంతోనే తలకు వాటికి దెబ్బలు తగిలింది. ఆయన ఇంకేముంది అక్కడ ఉన్నవాళ్ళు మరి పోలీసు ఆయన కానిస్టేబుల్ కింద పడ్డారని అటు ఇటు వచ్చి లేపి కట్టుగా హాస్పిటల్ తీసుకెళ్ళి కట్లు కట్టి తీసుకొచ్చారు. వచ్చేటప్పుడు ఈయనకి ఒక సందేహం ఏంటి అంటే, నేను
ఆమెను కొట్టేదినా, తిట్టేదినా, బాగా కొట్టేదినా, ఆమె దేవునికి ప్రార్థన చేసింది. మా ఆయన లేకుండా చేయి, మా ఆయనకి శిక్షపడాలని ప్రార్థన చేసి ఉండిద్ది. అందుకనే నాకు ఇట్లా జరిగిందని అనుకుంటూ వస్తాను. సరే వాళ్ళు తీసుకొచ్చారు, అక్కడ దింపారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తలుపు తీయట్లా. ఏంటబ్బా తలుపు తీయట్లేదని ఆ కిటికీ నుంచి చూస్తే రియల్గా జరిగిన విషయం ఇది. చూస్తే ఆమె ప్రార్థన చేస్తుందంట. ఏమన్నా తెలుసండి, అయ్యా నా భర్త నన్ను కొట్టి ఇలా మరి తిట్టి బయటికి వెళ్ళిండి అయ్యా, ఆయనకి ఏం కాకూడదు, ఆయన క్షేమంగా ఇంటికి రావాలయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన నాయన, ఆమె ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన నాయన ఆమె తలుపు తీసిన తర్వాత వెంటనే కాళ్ళమేపడి, అమ్మా నన్ను క్షమించు. చూసారంటే ప్రార్థనలో చాలా శక్తి ఉంది. ఏ స్త్రీ కూడా నా భర్త అట్టయిపోవాలి, ఎట్టయిపోవాలి, బాగుపడకూడదు, అదవ్వాలి, ఇదవ్వాలి అని ఏ స్త్రీ కోరుకోవచ్చు. స్త్రీ ఎప్పుడు ఎంత కొట్టినా తిట్టినా ఏదైనప్పటికీ నా భర్త బాగుండాలనే కోరుకునేది. ఆయన కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసం ప్రార్థన చేసేది స్త్రీ ఎప్పుడు కూడా. అలాంటి స్త్రీ విషయాల్లో ఏ విధంగా చూడాలి, ఏ విధంగా ఉండాలి. అదేవిధంగా స్త్రీలు కూడా ఎప్పుడు ప్రతి క్షణం నీకు ఎప్పుడు సమయం వీలు దొరికితే అప్పుడు నీ భర్తకు వంటోడి పెట్టుకో, భర్తను చూడు, పిల్లల్ని స్కూల్ పంపించు, పిల్లలు చూడు, అన్నీ చూడాలి. నీకు ఖాళీ దొరికినప్పుడు ఫోన్ వాడుకోకుండా, వ్యర్థమైన ముచ్చట్లు పెట్టుకోకుండా ప్రార్థన వాక్యం మీద పెడితే నీ కుటుంబం అంతకంతకు ఇంకా దీవించబడుతుంది. బయటికి వెళ్ళిన నీ భర్తకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి అది దీవెన, ఆశీర్వాదం. చాలా తక్కువ అండి ఈ రోజున ప్రార్థన చేసే స్త్రీలు, వాక్యం చదివే స్త్రీలు కూడా చాలా తక్కువ. ఎక్కడో ఉంటారు కానీ ఉండరని నేను చెప్పను, కానీ ఉంటారు. ప్రార్థన చేసే స్త్రీలు ఉంటారు, వాక్యం చదివే స్త్రీలు ఉంటారు. కానీ ఎక్కువగా చేయని స్త్రీలే ఎక్కువ కనపడుతుంటారు. ఎందుకనంటే ప్రాబ్లం ఏడుందంటే ఆ ఫోన్ల ద్వారా ఉంది. ఫోన్ ఉండడం మంచిదే, కానీ దాన్ని వాడే విధానం సరిగా ఉండదు. అందుకని గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు మా గృహానికి వచ్చి, మా ఇంటికి వచ్చి ఆయన వాక్యం చెబుతూ ఉంటే, దేవుని మాటలు చెబుతూ ఉంటే మేము వినాలి అని మరియా మరీ ఆయన వెళ్తూ ఉంటే, ప్రభువా రాణి ప్రభు అని పిలిచి కూర్చోబెట్టి ఆయన దగ్గర కూర్చొని ఏమో దేవుని మాటలు వింటున్నాం. మార్త ఏం చేస్తుంది, స్థానమైన పని పెట్టుకొని చెయ్యి కాల్చుకుంది. అవన్నీ స్థానం పెట్టుకుంటే మరి ఏమైంది, కాలిద్ది. కాలేసరికి అప్పుడు గబగబ వచ్చి, ప్రభా నేను పనులు చేస్తూ ఉంటే నీకు కొంచెం కూడా చింతలేదా అని. ఎందుకు అలాకేమో వాక్యం వింటుంది, ఏమేమో ఎక్కువ పనులు పెట్టుకుంది. ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి, పని చేసుకోవడం మంచిదే, కానీ దేవుని వాక్యం వినటం అంతకన్నా ప్రాముఖ్యమైనది. నేను ప్రతి ఒక్కరూ గమనించుకోండి, ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ రోజున చాలా మంది వింటున్నారే కానీ ఆ వాక్యానుసారంగా పాటించాలి. వాక్యాన్ని వినాలి, తర్వాత వాక్యానుసారం నడిచేవారిగా ఉండాలి. ఈ రోజున నువ్వే అన్ని విషయాల్లో ముందుకు వెళుతూ ఉంటే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఎప్పుడు నీ కుటుంబాన్ని కట్టుకునేది, ఎప్పుడు నీ కుటుంబాన్ని రక్షించుకునేది. కీర్తనలో సామెతలు 31:10 నుంచి గుణవతి అయిన భార్య లక్షణాలు అక్కడ కనబడతాయి. ఆమె తమ ఇంటి వారికి ఎలా ఉంటుందో, ఆమె నడతలు ఎలా ఉంటాయో, ఆమె ఇంటి వారి నడతలు ఎలా కనిపెడుతుందో, పిల్లలు ఏమంటారు, అవన్నీ కూడా మొత్తం కూడా ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉంటుందండి. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అవసరమైనది ఒక్కటే, అది వాక్యం. ఆ వాక్యాన్ని నువ్వు వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు నీవు నీ కుటుంబం మొత్తం కూడా
వర్ధిల్లుతారు. దేవుని కృపా కాపుదల మీకుంటుంది. మీ కుటుంబం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. అంతకంటే ఆనందం, సంతోషం ఏముందండి? అదే ఆనందం, సంతోషం. పరలోకంలో ఎలా ఉంటుందో భూలోకంలో కూడా కుటుంబం అంతా కలిసి ఉంటే, దేవునిలో ఉంటే ఆ విధంగా ఉంటుంది. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు గారు నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు అందరికీ ఉన్నారు.